హైదరాబాద్‌లో ఉన్న కేఆర్‌కే రావు గారు ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు ఎంత అందంగా పెంచుకున్నారో చూద్దాం. రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ వేలోనే మామిడి పళ్ళు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. డైరెక్ట్‌గా నేల మీద మొక్కలను వేశారు కాబట్టి భూమి నుండి వచ్చిన న్యూట్రియంట్స్‌ని అందుకొని మొక్కలు బాగా ఏపుగా పెరిగాయి. దీన్ని ఇలా మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారో తెలుసుకుందాం. పూలు, పండ్లు మరియు తీగజాతి మొక్కలు ఉన్నాయి. అరుదైన సంపంగి చెట్టు ఉంది. ముందుకు వచ్చే వాళ్ళు ఆహ్వానిస్తున్నట్టుగా ఉండే ఈ గులాబీ మొక్క చిన్న కుండీలో ఉన్న గుత్తులు గుత్తులుగా పూలు పూయటానికి 15 రోజులకు ఒకసారి కొమ్మలు కట్ చేసి ఎరువులు ఇస్తున్నారు. సోరా మొక్కని చూడండి ఫ్రెండ్స్, ఎంత ఏపుగా పెరిగిందో, ఎంత అందంగా కనిపిస్తుందో. మొక్కకి మెయింటెనెన్స్ తక్కువ, అందువల్ల ఎంత కొద్దిపాటి స్థలంలోనైనా ఈ మొక్కని ఈజీగానే పెంచుకోవచ్చు. ఎత్తుగా ఉన్న సపోటా చెట్టుని చూడండి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఇలా రావటానికి చెట్టు చుట్టూ ఉన్న మట్టిని ఎప్పటికప్పుడు తవ్వుతూ ఉండాలి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని నెల రోజులకు ఒకసారి స్ప్రింకిల్ చేయాలి. ఎండిన ఆకుల్ని ఎప్పటికప్పుడు కట్ చేసి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి అందులో వేసి దానిపైన మట్టిని వేయాలి. బియ్యం కడిగిన నీళ్లను మొక్కలకి వేస్తే అది మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. తమలపాకు, కాకరకాయ లాంటి తీగజాతి మొక్కల్ని ఇలాంటి చెట్ల పక్కన నాటుకుంటే వాటికి అల్లుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మామిడి చెట్టు చుట్టూ అల్లుకున్న తమలపాకు మొక్క ఎంత అందంగా అల్లుకుందో. అలోవెరా గుజ్జుకి ఒక చిన్న టీ గ్లాసు ఆవు పాలను తీసుకొని అందులో కొంచెం హెర్బల్ షాంపూను వేసి, లేదంటే కుంకుడుగాయ రసాన్ని వేసి, అందులో కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకొని ఒక బాటిల్లో వేసి బాగా స్ప్రింకిల్ చేయాలి. లేదా మిక్సీ జార్లో వేసుకొని వేడెక్కకుండా మిక్సీ పట్టుకొని లిక్విడ్ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవాలి. పురుగు పట్టినప్పుడు, లేదంటే బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ లిక్విడ్ని అప్పటికప్పుడే తయారు చేసుకొని మొక్కలపైన స్ప్రింకిల్ చేయాలి. ఇది 1 వీక్ వరకు స్టోరే ఉంటుంది. రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మళ్ళీ మొక్కలపైన స్ప్రింకిల్ చేయాలి. అలా అయితే మొక్కల్ని కంప్లీట్గా ఇన్ఫెక్షన్స్ నుండి తగ్గించుకోవచ్చు. బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, పురుగు పట్టకుండా చూసుకోవడానికి ఈ లిక్విడ్ని తయారు చేసుకోవాలి. దగ్గరగా తులసి, వట్టివేరు మరియు బంతిపూల మొక్కల్ని పెంచుకోవాలి. ఇది కూడా పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తుంది. పసుపు రంగు పూలు పూసే సన్ఫ్లవర్, బంతి మొక్కలు లాంటి వాటిని ఈ చెట్ల దగ్గరలో పెంచుకుంటే బటర్ఫ్లైస్ ని ఇన్వైట్ చేసి పాలినేషన్ బాగా జరిగి కాపు బాగా కాస్తుంది, ఫ్రూట్స్ బాగా వస్తాయి. మొక్కలకి రోజు నీళ్లు వేయాలి, ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి. విత్తనాలతో, ముదిరిన కొమ్మలతో మరియు నారుతో మొక్కల్ని ఎలా నాటుకోవాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. గార్డెన్లో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా గార్డెన్ని ప్లాన్ చేసుకున్నారు. పెద్ద చెట్ల పక్కన చిన్న మొక్కల్ని నాటుకున్నారు. వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక ప్లేస్లో పచ్చగడ్డిని లాన్ లాగా పెంచుకుంటున్నారు. థ్యాంక్ యూ కేఆర్కే రావు గారు. యూట్యూబ్ ద్వారా మీ ఇంటి గార్డెన్ని అందరికీ పరిచయం చేశారు, అందరికీ ఆదర్శంగా కూడా నిలిచారు. సిటీస్ని కాంక్రీట్ జంగిల్స్ అంటారు. వీటిలో ఉన్న పొల్యూషన్ని తగ్గించడానికి, వేసవిలో వేడిని తగ్గించుకోవడానికి ఇలాంటి మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవాలి. నాకైతే ఇంటిని చూస్తే పచ్చని చెట్లతో నిండిపోయి హరితవనంలా అనిపించింది. అందరికీ ఇంటి ముందు ఇంతింత స్థలాలు ఉండవు కాబట్టి మనం బాల్కనీస్లో మిద్దె తోటలని పెంచుకుంటున్నాం. ఇందులో మొక్కల నుండి మనకి ఆక్సిజన్తో పాటు శరీరానికి కావాల్సిన వ్యాయామము లభిస్తుంది. మీద మొక్కల్ని ఎలా నాటుకోవాలి, ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, రకరకాల కుండీల్లో రకరకాల మొక్కల్ని ఎలా నాటుకోవాలో ఇక్కడ చూడండి ప్లీజ్. ఇంటి మేడపైన ఉన్న కొద్ది స్థలంలోనే ఎక్కువ మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి ప్లీజ్. అందరూ గార్డెనింగ్ చేసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.